లక్ష్మి ఇంట్లో నుంచెల్లి వెళ్ళిపోతుంది కదా. నడుచుకుంటూ వెళ్తుండగా రౌడీలు వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. రౌడీల దగ్గర నుంచి తప్పించుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది లక్ష్మి. కానీ తప్పించుకోలేని ప్రయత్నంలో వాళ్ళ చేతికి చిక్కిపోతుంది. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటున్న సమయంలో వెంటనే రౌడీలు మళ్ళీ దొరకబట్టి తనని ఏదో రకంగా బలవంతంగా ఏదో ఒకటి చేయాలనుకుంటారు. దాని మీదికి ఉసుగొలుపుతుండగా ఒక పెద్ద ఆవిడ వచ్చి బామ్మ వెంటనే రౌడీల తాట తీసి లక్ష్మిని కాపాడుతుంది. ఊరి జనాలందరినీ పిలిచేసరికి ఆ రౌడీలు పారిపోతారు. లక్ష్మి ఇక ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు ఒక్కదానివి ఇలా బ్యాగ్ పట్టుకొని వచ్చావు, నీది ఎక్కడ, ఏ ఊరు, ఎవరిల్లు అని చెప్పేసి ఆ బామ్మ అడుగుతూ ఉంటుంది. నేను వేరే ఊరు నుంచి ఈ ఊరికి వచ్చానండి, బతుకు తెరువు కోసం అని అంటుండగా, నేను చూస్తూ ఉంటే పెద్దింటి బిడ్డలాగున్నావమ్మా. సరే అమ్మా, మరి ఏమనుకోనంటే ఒక చిన్న మాట. ఏంటమ్మా? ఏం లేదు, నా ఇల్లు చిన్నగా ఉంటుంది, మరి నాతో వస్తావా అని ఆ బామ్మ అడుగుతుంది. అప్పుడు వెంటనే లక్ష్మి మనసులో ఎలాగైనా సరే విహారికి దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా నేను ఇలాంటి ఎవరికి తెలియకుండా బ్రతకడమే కరెక్ట్ కదా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారి మాత్రం చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. చారుకేశవను పండు ఊరంతా తిరిగినా కూడా లక్ష్మి కనిపించదు. ఇంటికి వెళ్ళిపోతారు. ఇక్కడ లక్ష్మిని బామ్మ తీసుకొని తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇదే అమ్మ నేనున్నంతలా ఈ చిన్న గూడు అనే విధంగా లక్ష్మితో అంటూ ఉంటుంది. అమ్మ మర్చిపోయాను, నీ పేరు ఏం పేరమ్మా? లక్ష్మి అని చెప్తే ఇక నా పేరుతో ఎవరైనా వచ్చి అడిగితే మళ్ళీ లేనిపోని ఇబ్బందులు అవుతాయి. నా పేరు శ్రీలక్ష్మి అని చెప్పేసి విధంగా ఆ బామ్మకు చెప్తుంది. ఓ చక్కని పేరమ్మా శ్రీలక్ష్మి. అమ్మ శ్రీలక్ష్మి, నేను వంట చేస్తాను, నువ్వు అలా స్నానం చేసి రామ్మా. ఏం తిన్నావో ఏం పోయావో. వద్దులే అమ్మా. అయ్యో నువ్వు నా మనవరాల్లాగా ఉన్నావు, అలా అని పస్తులతో ఉంటావే ఏంటి? ఉన్నంతసేపు నాతోనే ఉంటావులే, ఎవ్వరూ లేదు అని చెప్పేసి అంటున్నావు కదా అని ఈ విధంగా ఇక బామ్మ వంట చేస్తుంది. అప్పుడు లక్ష్మి దీర్ఘంగా ఆలోచిస్తూ కుటుంబం గురించి పరధ్యానంలో వెళ్ళిపోతుంది. విహారి గారిని, యమునమ్మను, ఇక అమ్మను, నాన్నను అందరినీ బాధ పెడుతున్నానా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అమ్మ శ్రీలక్ష్మి, ఏంటమ్మా ఇట్టే కూర్చున్నావు? స్నానం చేసి రమ్మను కదా, భోజనం రెడీ అయింది. సరే అమ్మా అని చెప్పేసి వెళ్ళి స్నానం చేస్తుంది. ఇక భోజనం రెడీ చేసి పెడుతుంది. అమ్మ నాకు అండొచ్చినట్టు అండాను, మరి పర్లేదమ్మా, ఇలా ఆశ్రమం ఇచ్చి ఇలా ఒక బుక్క పెట్టడమే గొప్పతనం, అలా అని చెప్పేసి ఎలా అనుకుంటాను అని అన్న తర్వాత సరే అమ్మా తినేసే అని చెప్పేసి అంటుంది. మరోవైపు విహారీ ఇంటికి వెళ్ళిపోతాడు. చీకటి పడిపోతుంది. ఏమైంది నాన్న? లక్ష్మి ఆచూకీ తెలిసిందా? లేదమ్మా. ఏంటి? అవును, లక్ష్మి ఎక్కడుందో కూడా తెలియట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియట్లేదమ్మా అని విధంగా పండు, చారుకేశవ్ కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు వెంటనే పద్మాక్షి హాల్లోకి వచ్చి, ఇంకెక్కడికి వెళ్తుంది? ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది, దాన్ని చేసిన పాపాలు తనకే కొట్టాయి, అందుకే అది ఏ నిర్ణయించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో ఎవరికి తెలుసు అని విధంగా అంటుండగా, అత్తయ్య లక్ష్మి ఎలాంటి పాపం చేది, ఎందుకంటే ఒకరికి అన్యాయం చేసి తను మూట కట్టుకోవాలని చెప్పేసి ఎప్పుడూ ఆలోచించదు. తను బాధపడ్డ మంచిదే కానీ కుటుంబాన్ని మేలు కోరుకునేది లక్ష్మి. కానీ లక్ష్మి ఎక్కడున్నా సరే మళ్ళీ నేను ఎలాగైనా పట్టుకుంటాను. ఏంటి అసలు నీ భార్య గురించి ఆలోచించవా? లక్ష్మి లక్ష్మి అని చెప్పేసి జపం చేస్తూనే ఉంటావేంద్రా? చూస్తూ ఉన్నా ఈరోజు లక్ష్మి కోసమని ఏదో వెతుకులాడడానికి వెళ్ళావు, లక్ష్మి అని చెప్పేసి రేపు మళ్ళీ వెతుకులాడడానికి వెళ్తావా? అసలు నీ భార్య గురించి కనీసం కూడా ఆలోచించకుండా దాని జపమే చేస్తున్నావేంట్రా? అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా సరే కానీ దాని పేరు మాత్రం ఈ ఇంట్లో మాత్రం అలాగే మారు మోగినట్టుగా అనిపిస్తుంది. ఇంకొకసారి దాని పేరు ఇంట్లో గనక వినిపించిందంటే మర్యాదగా ఉండదు. అత్తయ్యని కనుకనే చెప్తున్నాన్రా, ఇన్ని రోజులు అది ఇంట్లో ఉంది, కనీసం నీ భార్య గురించి కూడా పట్టించుకోలేదు. ఇప్పుడైనా దరిద్రం పోయిందని ఇక నీ భార్య గురించి కనీసం పట్టించుకో అనే విధంగా అంటుండగా, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? లక్ష్మి కోసమని బావ ఎంతలా తాపత్రపడుతున్నాడో అర్థం కావట్లేదా? ఇంకొకసారి నువ్వు దానికి సపోర్టుగా మాట్లాడితే
ఇక ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. అయినా మీ ఇద్దరికి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశాను. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నావు? అవును విహారీ, మీరిద్దరు కలిసి హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నా. ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేశాను అని విధంగా అంటుండగా, నేను వెళ్ళనత్తయ్య. లక్ష్మి దొరికేంత వరకు నేను ఎట్టి పరిస్థితిలో ఇక్కడి నుంచి ఇక శాస్త్రతో ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఆ లక్ష్మి గురించి అది దరిద్రం పోయిందనుకున్నా కూడా దాని పేరుతో ఇంట్లో జపం చేస్తూనే ఉన్నారు అని ఇలా కొద్ది రోజులు కాలం గడుస్తూనే ఉంటుంది. లక్ష్మి ఆచూకీ దొరకది. విహారీ డీలా పడిపోతాడు. ఆఫీస్ వర్కులు ఏవి పట్టించుకోడు. ఇటు చూస్తే సహస్రను కూడా వదిలేసినట్టుగానే ఉంటాడు. రోజులు మారుతూ ఉంటాయి. లక్ష్మి కడుపుతో తన ఒక్కొక్క నెల అలా గడిచిపోతూ ఉంటుంది. లక్ష్మికి 5వ నెల పడుతుంది. ఇక 5 నెలలు గడుస్తూనే ఉంటాయి. అదే సమయానికి లక్ష్మిని హాస్పిటల్ తీసుకురావాలని చెప్పేసి బామ్మ హాస్పిటల్కి తీసుకొస్తుంది. హాస్పిటల్ తీసుకొచ్చి చెకప్ చేస్తూ ఉంటుంది. మరోవైపు చేతిలో ఇప్పుడు విహారీ పరిస్థితి ఏమాత్రం చక్కగా లేదు. విహారీ రూమ్లో నుంచి బయటికి రాకుండా పచ్చిగా తాగుతూ ఉంటాడు లక్ష్మి జపం చేసుకుంటూ. ఇక వీళ్ళందరికీ అర్థమవుతుంది. మరోవైపు యమున ఏం చేయలేని పరిస్థితి. అలా అంత సాగుతున్న సమయంలో ఆఫీస్ గురించి బిజినెస్ గురించి లాస్ అవుతూ ఉండగా వెంటనే అంబిక తన చేతికి ఆధిపత్యం రావాలని చెప్పేసి మీడియాను పిలిపిస్తుంది. మీడియాను పిలిపించి సహస్ర అటువైపు పద్మాక్షి గురు కూర్చుంటారు. మీడియా ముంగట విహారీ పరిస్థితి తెలియజేస్తూ ఉంటారు. ఇక నుంచి ఆఫీస్ బాధ్యతలు నావే, ప్రతి ఒక్కటి నేనే చూసుకుంటాను అని చెప్పేసి ఇక ఇక్కడున్న CEO పోస్టు లక్ష్మి నుంచి వెంటనే అంబిక చేతికి వస్తుంది. ఇక మరో కొత్త విషయం, ఇప్పుడు మా ఇంట్లో ఇలా పరిస్థితిని బట్టి ఇక మా అక్క కూతురు కూడా తను కూడా బిజినెస్ చూసుకునడానికి బిజినెస్గా ఎదుగుదలకు ఇప్పుడు అందులో ప్రతి ఒక్కటి విహారీ పరిస్థితి చక్కగా లేదు కాబట్టి తన వైఫ్గా తనే మేనేజ్మెంట్ చూసుకుంటుందని చెప్పేసి అంబిక శాస్త్ర గురించి కూడా వెల్లడిస్తూ ఉంటుంది. అప్పుడు తన చేతికి ఆధిపత్యం వస్తున్నా ఇక విహారీ మాత్రం పచ్చిగా తాగుతూ ఉంటాడు లక్ష్మీ జపం చేసుకుంటూనే. ఇలా రోజుకి గడుస్తూ ఉంటాయి. విహారీ చేత్తోని అంబిక సంతకాలు పెట్టించుకొని తన చేతికి ఇక ఆధిపత్యాన్ని పట్టుకొని ఇక తన బిజినెస్లో తన అన్నట్టుగా నిలబడుతుంది. విహారీ మన లోకంలో లేనట్టుగా లక్ష్మిని తలుచుకుంటూ బాధపడుతూ, ఎక్కడున్నావు లక్ష్మి, త్వరగా రా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. తన చేతికి వచ్చిన తర్వాత సుభాష్ మళ్ళీ తిరిగి ఆఫీస్లో అడుగు పెడతాడు. అప్పుడు ఆఫీస్ వాళ్ళందరూ సుభాష్ని చూసి ఒకరికొకరు మాట్లాడుకుంటుండగా అంబిక అందరికీ కరెక్ట్ సమాధానం చెప్తుంది. ఇక నుంచి విహారీకి ఆఫీస్కి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు CEO పోస్ట్ నాది కనుక ప్రతి ఒక్కటి నేను చెప్పినట్టే చేయాలని చెప్పేసి అంబిక ఆఫీస్లో అందరికీ చెప్తుంది. విహారీ కోసం అని చెప్పేసి అందరూ మాట్లాడుతుండగా ఈలోపు మేనేజర్ వెంటనే విహారీ ఫోన్కి చేస్తూ ఉంటాడు. ఫోన్ లిఫ్ట్ చేయడు. మళ్ళీ ఇంటికి ఇక ల్యాండ్ ఫోన్కి చేసిన తర్వాత అదే సమయానికి చారుకేశవ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎవరు అంటుండగా, సార్ నేను మేనేజర్ని. ఏంటి మేనేజర్ గారు, ఏంటి సార్, అసలు ఏం జరుగుతుంది ఆఫీస్లో, ఏమైంది? ఏం లేదు సార్, అంబికమ్మ మేడం వచ్చి ఇక ఆధిపత్యం నాదే, CEO పోస్టు నాదే అని చెప్పేసి ఆ సుభాష్ను తీసుకొచ్చి మళ్ళీ ఆఫీస్లో పెట్టింది సార్. ఇప్పుడు ఎలా సార్? ఇప్పుడు లక్ష్మి అమ్మ లేదు, అంతేకాకుండా విహారీ సార్ కూడా రావట్లేదు. రోజుకి ఆఫీస్ డీలా పడిపోతుంది, లాస్లో ఉంది, షేర్లు కూడా పడిపోయాయి సార్ అని ఈ విధంగా మేనేజర్ మాట్లాడుతుండగా, సరే నేను బయలుదేరుతున్నానని చెప్పేసి చారుకేశవ్ అంటాడు. మరోవైపు విహారీ మాత్రం ఏమాత్రం కూడా బయటికి రాకుండా చీకట్లలో మగ్గిపోతూ ఉంటాడు. వెంటనే కాల్కి వచ్చేసి యమున దగ్గరికి చారుకేశవ్ వెళ్ళి పరిస్థితి అంతా వివరిస్తాడు. అసలు మన ఇంట్లోనే ఏంటి ఇలా జరగడం ఏంటి? విహారీ ఆ రూము నుంచి బయటికి రావట్లేదు, లక్ష్మి ఎక్కడుందో కూడా తెలియదు ఇన్ని రోజుల నుంచి అని ఈ విధంగా అంటుండగా లక్ష్మిని బామ్మ హాస్పిటల్ తీసుకెళ్తుంది. అక్కడ అంతా టెస్ట్ చేసిన తర్వాత వెంటనే డాక్టర్లు కూడా ఇక బేబీ గ్రోత్ కూడా బాగుందని చెప్పేసి అంటారు.
మరోవైపు లక్ష్మిని తిరిగి ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది? లక్ష్మి పన్నంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత లక్ష్మి జీవితం ఎటువైపు తిరగబోతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి.